బ్రేకింగ్ న్యూస్. అనుమానం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పచ్చని సంసారంలో చిచ్చురేపింది. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్లో ఒక భర్త కిరాతకుడిగా మారాడు. తనతో నూరేళ్లు కలిసి నడవాల్సిన భార్యను గొడ్డలితో నరికి చంపాడు. కొంతకాలంగా భార్య ప్రవర్తనపై మల్లయ్య అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. భార్యపై ఉన్న అనుమానం ముదిరిపోయి మల్లయ్య ఆమెను వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో గొడ్డలి తీసుకొని సత్యవపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. రక్తపు మడుగులో పడి సత్తవ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. హత్య చేసిన అనంతరం నిందితుడు మల్లయ్య అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడు మల్లయ్య కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కొడుకు బిడ్డని ఇద్దరిని ఆదుకుంటుంది. వాళ్ళ భర్తకు వీళ్ళిద్దరికి దాదాపు ఒక 20 సంవత్సరాల గొడవలు జరుగుతున్నాయి. 3 years బ్యాక్ ఒకసారి గొడవ అయింది. గొడవ అయితే మేమే సర్ది చెప్పి కొట్టోడు ఇంకోసారి కొట్టకుండా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే సార్ ఎస్ఐ గారు వాళ్ళందరితో మాట్లాడి కాంప్రమైజ్ మాట్లాడి ఎవరు వాళ్ళు అనుకుంటారు. ఇక అనుకోకుండా నిన్న నైట్ ఆమె వాళ్ళ పాప హైదరాబాద్ పోయింది. హైదరాబాద్ పోయేసరికి ఎవరు లేని టైం చూసి ఆమెని హత్య చేసి ఇది అయిపోయింది. అనుమానం అన్న ఆమెకు అక్రమ సంబంధం ఉందని ఒక అనుమానంతో వాస్తవం ఆమె అటువంటి ఆమె క్యారెక్టర్ కాదు, చాలా మంచిది. ఊర్లో అందరికి పనిపోతే వాళ్ళ బిడ్డ కూడా పాప కైకిలు వేసుకొని చదువుకుంటుంది అన్న. రోజు అంటే ఒక 10 రోజులు పనిపోయి ఒక 20 రోజులు ఖాళీకి పోయి చదువుకుంటుంది. అటువంటి ఇట్లాంటి సంఘటన వాడిని ఖచ్చితంగా శిక్షించాలి. లక్ష్మీపూర్ గ్రామం జైత్యాల రూరల్ మండలంలో ఒక వివాహితను తన భర్త చంపడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున సమయం సుమారు 2 గంటలకు భార్యాభర్తలు ఇద్దరే ఇంట్లో ఉన్న సమయంలో వాళ్ళిద్దరికీ వ్యక్తిగతంగా ఉన్న సమస్యల వల్ల, గొడవల వల్ల అది మనసులో పెట్టుకొని భర్త భార్యని కత్తితో గొంతు కోసి అదేవిధంగా భార్యను అతి కిరాతకంగా గొడ్డలతో నరికి చంపేశాడు ఒక భర్త. సో జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్లో ఈ దారుణ ఘటన జరిగింది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ దారుణ ఘటన ఎప్పుడు జరిగింది? పోలీసులు అతని కోసం ఎట్లా గాలింపు చర్యలు చేపట్టారు? తను ఎటువైపు పరారైనట్టుగా ఏమన్నా ప్రాథమికంగా ఆధారాలు లభించాయా? రాజేష్, నిజంగా జగిత్యాల రూరల్ మండలము లక్ష్మీపూర్ గ్రామం లోపల జరిగినటువంటి సంఘటన నిజంగా అది భయానకరమైనటువంటి సంఘటన చెప్పుకోవచ్చు. ఆ అనుమానమే, ఆ భార్య మీద ఉన్నటువంటి అనుమానమే నిజంగా భార్య యొక్క మృతికి కారణం అన్నట్టుగా తెలుస్తుంది. అయితే వారిద్దరు కూడా చాలా రోజుల నుంచి కూడా వివాహమైన తర్వాత కలహాల సందర్భంగా చాలా 15 సంవత్సరాలుగా వారిద్దరు కూడా విడిగా ఉంటున్నారు. వారిద్దరికి 2 పాపలు, ఒక పాప ఒక బాబు. ఆ పాప బాబుతో కలిసి ఆ భార్య వేరే దగ్గర ఉంటుంది, భర్త వాళ్ళ తల్లితో కలిసి వేరే వద్ద ఉంటున్నారు. అయితే నిత్యం ఆ భార్య మీద అనుమానము, తర్వాత నిత్యం వచ్చి కొట్టడము, కలహాల కారణంగా అయితే చాలా రోజుల నుంచి కూడా వాళ్ళు విడిపోయినటువంటి పరిస్థితి. అయితే నిన్న ఆ భార్య సత్తవను అతి కిరాతంగా హత్య చేయడం ఈ రోజు ఉదయం సందర్భం లోపల నిజంగా అందరినీ కూడా ఆశ్చర్యం పరిస్థితి కనబడుతుంది. అయితే సత్యవ పైన చాలా రోజుల నుంచి కూడా ఆ భర్త అనుమానం పెట్టుకున్నాడు. అనుమానం పెట్టుకున్నటువంటి సందర్భం లోపల నిన్న ఇటు ఆ పాపతో పాటుగా బాబు కూడా వారిద్దరు వేరే పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లడంతో ఇదే అదును అనుకున్నాడు. నిన్న రాత్రి సమయం లోపల ఇంటికి వెళ్లి ఆ భార్యతో గొడవ పడడం కాక అత్యంత కిరాతకంగా గొడ్డలతో నరికి చంపినటువంటి సంఘటన చోటు చేసుకుంది. అయితే సత్తవ కూడా చాలా మంచిదని చెప్పి ఆ గ్రామం లోపల ఆ వ్యవసాయ పనులు వెళ్ళుకుంటూ కూడా బాబును కూతురును ఇద్దరిని కూడా చదివిస్తుందని చెప్పి అయితే గ్రామస్తులు చెప్తున్నారు. మొత్తానికైతే ఆ అనుమానం కారణంగానే భార్యని అత్యంత కిరాతకంగా హత్య చేసినట్టుగా అయితే పోలీసులు ధృవీకరించారు. ప్రస్తుతం ఆ భర్త పరారి లోపల ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. రాజేష్.